ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. తేదీ మే 4 శనివారం, క్రోధీనామ సంవత్సరం, చైత్రమాసం, కృష్ణపక్షం, ఉత్తరాయణం, వసంత ఋతువు, తిథి ఏకాదశి, నక్షత్రం పూర్వభద్ర. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఇంటా బయట గౌరవం పెరుగుతుంది. నూతన వస్తు లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. కొన్ని వ్యవహారాల్లో ఆప్తుల సలహాలు తీసుకుంటారు. పాత మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. దైవ చింతన కలుగుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కొన్ని విషయాల్లో కుటుంబ సభ్యుల ప్రవర్తన విసుగు కలిగిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సన్నిహితులతో అకారణ వివాదాలు కలుగుతాయి. అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన రీతిలో పనులు పూర్తి కావు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. నూతన ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ధనదాయాలు మార్గాలు మరింత విస్తరిస్తాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాల్లో నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. చివరి నిమిషంలో ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులు మధ్యలోనే నిలిచిపోతాయి. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించలేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపారాలు మందగిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతుంది. వాహన ప్రయాణం విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలు ఒడిదుడుకులు పెరుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. కీలక వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. వ్యాపారాలకు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఉద్యోగాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు అనుకూలత కలుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. శత్రువుల సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. అప్రయత్నంగా పనులు పూర్తవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధన విషయంలో సోదరులతో వివాదాలు సద్దుమణుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి సన్నిహితులతో తగాదాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. సంతానం, విద్యా ఫలితాలు లాభిస్తాయి. దూర ప్రాంత ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో అధికారులతో వివాదాలు కలుగుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి రుణ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. దూర ప్రయాణాల వల్ల శ్రమ పెరుగుతుంది. బంధువర్గం నుండి వినకూడని మాటలు వినవలసి వస్తుంది. చేపట్టిన పనులు అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారాల్లో కొంత సమస్యలు కలుగుతాయి. ఉద్యోగమున ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. సోదర వర్గం వారితో సఖ్యత పెరుగుతుంది. ఉద్యోగాల్లో మరింత ఉత్సాహంగా సాగుతారు. దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. భూ క్రయ విక్రయాలు లాభిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు. రుణ ప్రయత్నాలు కలిసి రావు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. గృహమున గందరగోళ వాతావరణం ఉంటుంది. ఉద్యోగాలు ఊహించిన సమస్యలు ఎదుర్కొంటారు. ప్రయాణాల్లో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఇదండి ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది. సర్వేజన సుఖినో భవంతు. అందరికీ ధన్యవాదాలు.